పార్టీ న్యూస్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలులోకి వచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలుపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వన్ వే బోర్డులు పెట్టారు. సైనేజ్ బోర్డులను గమనించి నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే లేన్ మారాలి. నిర్ణీత మార్గాలు, ఫ్రీ లెఫ్ట్ సదుపాయాలను వినియోగించుకోవాలి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయవద్దు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో అతి వేగంతో ప్రయాణించవద్దు అని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి వచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలవునున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలుపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వన్ వే బోర్డులు పెట్టారు. ఇక సైనస్ బోర్డులను గమనించి నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే లేన్ మారాలి. నిర్ణీత మార్గాలు, ఫ్రీ లెఫ్ట్ సదుపాయాలను వినియోగించుకోవాలి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో అతి వేగంతో ప్రయాణించవద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇక కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ హారిక అడిగి తెలుసుకుందాం. హారిక, కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి అయితే వచ్చింది. దీనికి సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు పోలీసులు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రైట్ నీలిమా, ప్రస్తుతం కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ వన్ వే మాత్రం అమలు చేసేసారనే చెప్పాలి. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దాదాపు ఇది 2 సంవత్సరాల పాటు ఉండే అవకాశం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇటు ఈ అనుకున్న ఏవైతే అండర్ పాసెస్ బ్రిడ్జ్లు ఉన్నాయో, అదేవిధంగా ఫ్లైఓవర్లు, ఇవన్నీ వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనకు తెలిసిందే, ఇటు ఐటీ కారిడార్ కావచ్చు, లేకపోతే మాదాపూర్, ఇటు హైటెక్ సిటీ ఇటు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా కేబీఆర్ పార్క్ చుట్టూ నుండే వెళ్లాల్సిన పరిస్థితి. సో దీన్ని అంటే ట్రాఫిక్ ఒక పక్క ఎక్కువగా ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి. అందులో జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, లేకపోతే ఇటు జంక్షన్ కావచ్చు, అంటే ఏదైతే ఇటు ఫిలిం నగర్ జంక్షన్ కావచ్చు, ఇటు పూర్తిగా బీఆర్ఎస్ భవన్ దగ్గర అగ్రసేన్ జంక్షన్ కావచ్చు, ఇలాంటి జంక్షన్లు చాలా ఉన్నాయి. అలాంటివన్నీ రెక్టిఫై చేస్తూనే ఒక పక్క సిగ్నల్ ఫ్రీ జంక్షన్ ఉండాలి అని చెప్పి ఇటు అధికారులు నిర్ణయించారు. దాని త్రూయే ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 సార్లు ట్రయల్ రన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రయల్ రన్స్ నుంచి వాళ్ళు నేర్చుకుని, అంటే కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయి, వాటన్నింటినీ రెక్టిఫై చేసుకుంటూ మేము ముందుకెళ్తాము అని చెప్పేసి ఆల్రెడీ అధికారులు చెప్పారు. దాని ప్రకారమే ఈ రోజు నుంచి ఈ వన్ వేని అమలు చేశారు. అయితే దాదాపు 2 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ చెప్తున్నారు. అయితే ఈ రోజు ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర చూసుకున్నా కూడా అంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు చాలా గందరగోళం అయితే ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, వాహనదారుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు. ఎందుకు అనంటే ఇక్కడి నుంచి ఇటు ఆర్టీసీ బస్సులు ఎక్కే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఇటు ఏదైతే షేర్ ఆటోలు ఉంటాయో అవి ఎక్కే వాళ్ళు ఉంటారు. సో వీటన్నింటికి ఇప్పుడు మార్గం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ కూడా ఇక్కడ పూర్తిగా బస్ స్టాపులు కూడా చేంజ్ చేసిన సందర్భం మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మనము ఒక క్లియర్గా చెప్పాలి అని అంటే, ఒకవేళ రోడ్ నెంబర్ 45 నుంచి ఇటు ఏదైతే జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 45 నుంచి రోడ్ నెంబర్ 36 వెళ్ళాలి అని అంటే ఈ మార్గం ఎంచుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రోడ్ నెంబర్ 36 నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ వెంకటగిరి వైపు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళే పరిస్థితి ఇక్కడ లేదు. అయితే ఇక్కడ మనకు చూసుకుంటే ఏదైతే వెంకటగిరి, యూసుఫ్గూడ, కృష్ణానగర్ నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఇటు నుంచి అంటే చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళడానికి లేదు. మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సైడు నుంచి వెళ్ళాలి. ఒకవేళ రోడ్ నెంబర్ 36 వెళ్ళాలన్నా, హైటెక్ సిటీ వెళ్ళాలన్నా, మాదాపూర్ వెళ్ళాలి అని అన్నా ఇక్కడి నుంచి పూర్తిగా కేబీఆర్ పార్క్ చుట్టూ నుండి తిరిగి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అనంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇక్కడ నో యూటర్న్స్ మాత్రం లేవు. అది ఆల్రెడీ క్లియర్గా
క్లియర్ గా చెప్పేశారు. అదే విధంగా ఏదైతే సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు, ఆ సైన్ బోర్డుల ప్రకారం చూసుకున్నా కూడా ఇక్కడ ఆ సైన్ బోర్డ్ ని గమనించుకుంటూ వెళ్తే మాత్రం మీ మార్గాలకి అదేవిధంగా మీ డెస్టినేషన్ కి వెళ్ళొచ్చు అని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. ఏదైతే మ్యాప్లు కూడా క్లియర్ గా ఇక్కడ ఏర్పాటు చేశారు, అదేవిధంగా గూగుల్ మ్యాప్స్ కూడా మేము అప్డేట్ చేశాము అని చెప్తున్నారు అధికారులు. అదేవిధంగా ప్రతి ఏరియా దగ్గర అంటే 13 లైన్ చేంజర్లు పెట్టారు, అదేవిధంగా 10 ఎగ్జిట్లు పెట్టారు. దీన్ని బట్టి పూర్తిగా మీ డెస్టినేషన్స్ కి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా కొంతకాలం ఇదైతే ఖచ్చితంగా ఈ గందరగోళం అయితే ఉంటుంది. ఈ గందరగోళాన్ని తప్పించుకోవాలి అంటే ఇక్కడ సైనేజ్ బోర్డులు ఉన్నాయి, అవన్నింటిని గమనించుకుంటూ వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే ఏదైతే ఇప్పుడు దాదాపు 450 మంది ఇక్కడ సిబ్బంది ఏర్పాటు చేశారు, ఆ పూర్తిగా అంటే ఎక్కడెక్కడ సమస్య ఉంటుందో అక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4 షిఫ్ట్లలో ఇక్కడ వర్క్ చేస్తారు సిబ్బంది అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఎలాంటి వైలేషన్స్ కి కూడా ఇటు వాహనదారులు పాల్పడొద్దు అని చెప్పి కఠిన శిక్షలు ఉంటాయని చెప్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ హారిక.